తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు రెడీ. ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి ఒక న్యూస్ ఐటెంలో గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి తొలగిన అడ్డంకి అనే ఒక వార్త వచ్చింది. దీని గురించి తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. తెలంగాణ గ్రూప్ 1 జనరల్ ఎస్ఏకి సంబంధించి ఒక ఓరియంటేషన్ క్లాసు ఫిబ్రవరి 9వ తారీఖున అంటే సండే రోజు మార్నింగ్ 10 to 1 నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి క్రింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, క్లిక్ చేసి పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి తొలగిన అడ్డంకి అనే వార్తలో ఏముందంటే, రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు వెల్లడించడానికి అడ్డంకులు తొలగిపోయాయి. జీవో 29కి వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్లని సుప్రీంకోర్టు కొట్టివేసింది సోమవారం రోజు, అంటే నిన్న. సో ఫలితాల వెల్లడికి అనుమతించింది. దీంతో గ్రూప్ 1 ఫలితాలను త్వరలో వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. సో గ్రూప్ 1 నియామకాలపై అభ్యర్థులు వివిధ అభ్యంతరాలతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను కొట్టేయడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి అడ్డంకిగా మారిన పిటిషన్లని కొట్టేయడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 11 ఏళ్లకి తొలిసారి గ్రూప్ 1 నియామకాలు జరగబోతున్నాయి. సో ఈ నెలలో జనరల్ ర్యాంకింగ్ ఇవ్వచ్చు అండ్ మార్చి కల్లా పోస్టింగ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మేలో కొత్త నోటిఫికేషన్ వస్తుంది.